ఎన్నికలకు సంబంధించి ఈరోజు అనౌన్స్‌మెంట్ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి మనకి ఈ ఎలక్షన్ సంబంధించి అనౌన్స్‌మెంట్ చేయటం జరిగింది. తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేయటం జరిగింది. పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఫేజ్ 4లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మనకి ఆహ్, ఏప్రిల్ 18 నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏమో ఏప్రిల్ 25న, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26th ఏప్రిల్, లాస్ట్ డే విత్‌డ్రాయల్‌కి 29th ఏప్రిల్. సో, అల్టిమేట్‌గా మనకి ఎన్నిక డేటు మే 13 సోమవారం పడింది. సో, సోమవారం రోజున మనకి ఎన్నికలు అన్నది జరగబోతుంది ఆ రోజు. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఏమో జూన్ 4 తారీఖున ట్యూస్‌డే. సో, ఇవి మనకి బ్రీఫ్‌గా వచ్చిన షెడ్యూల్ అనమాట. అంటే సుమారు 83 రోజులు టోటల్‌గా ఈ రోజు నుంచి మనకి కౌంటింగ్ వరకు చూస్తే సుమారు 3 నెలల కాలం ఉంది. సో, జూన్ 4 తారీఖు వరకు చూస్తే, అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఏంటంటే మనకి ఇమ్మీడియట్‌గా ఎలక్షన్ అనౌన్స్‌మెంట్ జరిగిన తర్వాత మనకి ప్రధానంగా మనం ఇమ్మీడియట్‌గా టేకప్ చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో, ఈ మనకి ఏదైతే ప్రవర్తన నియమావళి ఉందో దానికి సంబంధించింది దానిని మనం పూర్తి స్థాయిలోను ఇంప్లిమెంట్ చేయటం అన్నది ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జరగవలసింది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను 130కే ఆల్ మండల్ లెవెల్‌లో ఉన్న ఈఆర్ఓస్‌కి, ఏఈఆర్ఓస్ అంటే తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, అలాగే ఎంపీడీఓస్ ఎవరైతే నాన్ సీజర్‌కి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారో వారికి, ఈఎస్ఎంఎస్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ రిప్రజెంటేటివ్స్‌కి అందరికీ కూడా, అలాగే జిల్లా ఇతర డిపార్ట్మెంట్ మండల ఆఫీసర్స్, ఒక అధికారిగా ఉండాల్సిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఉంది కాబట్టి ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎంసీసీలో డూస్ అండ్ డోంట్స్ ఏమేమి చేయాలి అన్నది, ఏమేమి చేయకూడదు అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, ముందుగా మనం చెప్పవలసింది ఏంటంటే డీఫేస్మెంట్. ఏవేవైతే మనకి ప్రజాప్రతినిధుల పేర్లు కానీ, ఈ ఫోటోలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం డీఫేస్ అన్నది చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు కలెక్టరేట్‌లో కూడా మీరు చూసి ఉంటారు. గతంలో అక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఉండేది. అది తీయటం జరిగింది. ఈ విధంగా ప్రతి ఆఫీస్‌లో కూడా ఏవేవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఫోటోలు గానీ, పేర్లు గానీ ఉన్నాయో అవన్నీ కనబడకుండా ఏదర్ రిమూవ్ చేయటం ఆర్ దాన్ని కవర్ చేయటం. ఇది చేయాలి. అలాగే రాజకీయ నాయకుల యొక్క ఫోటోస్, విగ్రహాలు గానీ వీటిని కూడా ముసుగుతోటి చేయవలసి ఉంటుంది. బట్ జాతీయ నాయకులు ఉంటారు. ఇప్పుడు అంబేద్కర్ గారు గానీ, గాంధీజీ గానీ ఇటువంటి వాటివి, ఒక పటేల్ కావచ్చు, ఇటువంటి వాటి విగ్రహాలకి అవసరం ఉండదు. ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి విగ్రహాలు కూడా ముసుగు అన్నది వేయవలసి ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్‌గా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో చేయవలసింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏవేవైతే అఫీషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. ఎస్కార్ట్ అన్నది ఉండదు. సైరన్ కానీ, బీకాన్ లైట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయటానికి ఉండదు. సో, ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఒక ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి ప్రతి ఒక్కరు ఎవరెవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వీళ్ళు, టు బీ కంటెస్టెడ్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఈ పరిధిలోకి వస్తారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ వెహికల్స్ కానీ, ఆ తర్వాత ఎక్కడైనా అనాథరైజ్డ్ ఉన్న ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్‌లోనుంటే 24 అవర్స్‌లో తీయాలి. ప్రైవేట్ ప్లేస్‌లో ఉంటే 72 అవర్స్, ప్రైవేట్ దగ్గర ఉంటే అక్కడ 72 అవర్స్, ఇలా 24 అవర్స్ నుంచి 72 అవర్స్ అంటే రేపు సాయంత్రం నుంచి ఒక 3 డేస్ లోపు ఏమేమి చేయాలన్నది క్లియర్‌గా వాళ్ళకందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. ఇన్ కేస్ ఏవైనా సరే అక్కడ ఫ్లెక్సీస్ గానీ, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు ఏదైనా కంటిన్యూ చేయాలని అనేసంటే వాటికి అథారైజేషన్ తీసుకొని, అటు పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఆథరైజేషన్ తీసుకొని, అది ఇప్పుడు ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్‌మెంట్ జరగలేదు కాబట్టి ఆ ఖర్చంతా కూడా పార్టీ ఎక్స్‌పెండిచర్‌లోకి బుక్ చేయటం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి. రేపు మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాచారం ఇవ్వాలి.
తరువాత ఆహ్, ఏవైతే ఒక ప్రభుత్వ సంబంధించిన ప్రజాప్రతినిధులు లేతే మా సీఎం ఫోటోస్ గాని, ఇవైతే ఈ వీటితోటున్న పాంప్లెట్స్ గాని, కార్డ్స్ గాని, ఏవైనా ఇతరత్రా గాని ఉంటే వాటినన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా చేయకూడదు. కానీ ఆన్‌గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఆన్‌గోయింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఎంజీఎన్ఆర్‌జీఎస్ ఉంది ఉపాధి హామీ. అది ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. కాకపోతే అక్కడ మా పేర్లు ఉపయోగించకూడదు. బ్యానర్‌లు గాని, ఫ్లెక్సీలు గాని అవన్నీ ఉపయోగించకూడదు. కానీ ఉపాధి హామీ అన్నది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ అవి కంటిన్యూ అవుతాయి. కానీ హాస్పిటల్స్‌లో ఎక్కడైనా ఓపీ షీట్స్ మీద గాని, ఐపీ షీట్స్ మీద గాని, ఆ లోపల ఆరోగ్యశ్రీ అక్కడ ఉంటది కౌంటర్ లాంటివి గాని, ఇవన్నీ కూడా డీఫేస్‌మెంట్ అన్నది జరగాలనమాట. కానీ హెల్త్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు. అవి జరుగుతుంటాయి. ఇప్పుడు మనకి కొంచెం వేసవికాలం వస్తుంది కాబట్టి కొంతమంది వాటర్ ట్యాంకర్స్ అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకర్స్ మీద కూడా కొంతమంది దాతలు గాని, లేపోతే ఎవరైనా సరే ఈ ఫ్లెక్సీలు, బ్యానర్‌లతోటి చేసే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా చేయకూడదు. పూర్తిగా ఈ బ్యానర్‌లు గాని, ఫ్లెక్సీలు గాని ఇవేవి కూడా వీటి మీద ఉండకూడదనమాట. ఇటువంటివన్నీ కూడా మనం ఆల్రెడీ గైడ్ చేయటం జరిగింది. తర్వాత సచివాలయం సర్వీసెస్ సంబంధించి కూడా మనం గవర్నమెంట్‌కి చెప్పగానే సచివాలయ సర్వీసెస్‌కి ఇచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్ గాని, ఇన్‌కమ్ గాని, ఏ సర్వీసెస్ అయినా సరే అది ప్రభుత్వ లోగోతోటి గతంలో వచ్చేవి. అవన్నీ ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ పేపరు సప్లై చేయమని అడిగాము. 70,000 పేపర్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడైనా ఇంకా పేపర్ రాకపోతే టెంపరరీగా సర్వీసెస్ ఆపి, ఆ పేపర్ వచ్చిన తర్వాత అవి రిసీవ్ చేసుకొని వాటి మీద మాత్రమే సర్టిఫికేట్స్ అన్నది ఇవ్వాలనమాట. ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇంకా మీటింగ్స్ సంబంధించిన పర్మిషన్స్, పబ్లిక్ క్యాంపెయిన్స్ ఎలా ఉండాలి? అవసరం లేదు. ఈ కోడ్‌కి దానికి ఏమి ఇంకా హ్యాపీగా పిల్లలకి ఇంకా బావుంటుంది. చక్కగా ఇంకా పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ఎంసీసీ టీమ్స్ ఉంటాయి. ఎక్కడ ఏమాత్రం ఒక చిన్న ఇదొచ్చినా సరే వెంటనే అది మనకొస్తుందో దాన్ని వెంటనే మనం నియంత్రించొచ్చు. ఇబ్బంది లేదు. ఇంటికొస్తారు. పోలింగ్ ఎప్పుడు మనకి? జూన్ మే మే పదం మే 13. అప్పటి వరకు మే 13, 11, 10. 10-13 రోజులు వాళ్ళు ఆ 3 రోజులే ట్రైనింగ్స్ అవి ఉంటాయి. అంతవరకు వాళ్ళు సచివాలయంలోనే ఉంటారు. ఏదైనా బిఎల్ఓగా ఇప్పుడు డీఫేస్‌మెంట్ జరగటం ఇవన్నీ చేస్తారు.